సముద్రాన్ని చిలికి సంపద సృష్టిస్తాం. సముద్రాన్ని చిలికి సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఏంటబ్బా సముద్రాన్ని చిలికితే సంపద ఎలా సృష్టిస్తారు అని అనుకోద్దండి. సాధ్యులకి అసాధ్యులకి ఏదైనా సాధ్యమేనంట. చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కావచ్చు, చెప్పలేం. సముద్రాన్ని చిలికిన సంపద సృష్టిస్తారు, గాలిని పిడికిటి పట్టైనా సంపద సృష్టిస్తారు, చెప్పలేం. ఏమైనా చేయొచ్చు. మ్యారిటైమ్ రంగంలో ప్రపంచ దేశాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 సందర్భంగా పోటీ పడే స్థాయి లక్ష్యాన్ని మేము అందుకోవాలని చూస్తున్నాం. విజన్ ఏదైతే స్వర్ణాంధ్ర 2047కి ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. కాబట్టి ఆ దిశగానే అందుకనే ఈ మాటలు మాట్లాడటం జరిగింది. సముద్రాన్ని చిలికి సంపదను సృష్టిస్తాం. ప్రపంచ స్థాయి మ్యారిటైమ్ క్లస్టర్ల అభివృద్ధి అనేది చేయబోతున్నాం. పోర్టుల ఆధునికీకరణ, విస్తరణ. కనీసం 2 పోర్టుల్లో భారీ కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఏడాదికి 500 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండేలా వాటిని మేము చేయబోతున్నాం. అలాగే షిప్ బిల్డింగ్లు, అలాగే మరమ్మతులు, రీసైక్లింగ్ హబ్, షిప్లకు సంబంధించిన అన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. 2050 నాటికి 12 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా దాని రకంగా ప్రణాళిక అయితే కనుక 2047 కల్లా మేము దీన్ని సిద్ధం చేస్తాం. అలాగే పెద్ద సంఖ్యలో షిప్పింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. మీ మాటకి నేను అడ్డొచ్చా, కానీ చాలా ఏదైతే కొన్ని పోర్ట్లు మరి దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే అనడం చాలామంది తెలిసిన విషయమే. మరి ఇక్కడ కొత్తగా అయితే కనుక పెద్ద సంఖ్యలో ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. మళ్ళీ పాయింట్లోకి వెళ్ళిపోదాం, మీరు ఆలోచించుకోండి. అదే లాజిస్టిక్స్ సామర్థ్యం మరియు ధరలలో పోటీ పడతాం. లాజిస్టిక్స్ సామర్థ్యం అంటే మ్యారిటైమ్ రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను స్వర్ణాంధ్ర విజన్ 2047 దార్శనికత పత్రంలో ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఏం నిర్దేశించుకుంది అంటే బ్రేక్ వాటర్స్, ట్రెడ్జింగ్, అన్ఫోర్ సదుపాయాలను కల్పించడం ద్వారా ఫిషింగ్ హార్బర్లు, అలాగే నెంబర్ 1 ల్యాండింగ్ కేంద్రాలను అభివృద్ధి చేయాలని, అంతర్జాతీయ ట్రేడ్ ఎగ్జిబిషన్ నిర్వహించాలని, గ్లోబల్ మారిటైమ్ ట్రేడ్ ఫెయిర్లను నిర్వహించాలని, అలాగే లాజిస్టిక్స్ హబ్ ఫర్ ది ఈస్ట్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని భావిస్తుందన్నమాట. ఎందుకంటే మనకి కోస్టల్ తీర ప్రాంతం ఎక్కువ, కాబట్టి సముద్ర తీర ప్రాంతం ఎక్కువ. అందుగురించి అక్కడి నుంచే అనేక రకమైనటువంటి రవాణా ఉత్పత్తులను, రవాణా ఎగుమతులను, దిగుమతులను భారీగా ఏర్పాటు చేయాలి. అందువల్ల పెట్టుబడులను ఆకర్షించాలని అనే ఉద్దేశంతో ఈ మ్యారిటైమ్ ఏదైతే ఉందో మారిటైమ్, దీన్ని ప్రముఖంగా ఇప్పుడు ఎక్కువగా వాడబడుతున్నటువంటి పదం అన్నమాట ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతో విజన్ స్వర్ణాంధ్ర విజన్ 2047 అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి దానికి తగ్గ నిర్దేశక ప్రణాళికలు రూపొందించి 2047కి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, సంపదని ఎబ్బడముబ్బడిగా పెంచాలని, సముద్రాన్ని చిలికైనా సరే సంపదను సృష్టించాలని కంకణం కట్టుకున్నారు. అది నేను చెప్పాలనుకున్న వీడియో. మీ అభిప్రాయం ఏంటి? అసలు సంపదను సృష్టించడానికి, సముద్రాన్ని చిలకడానికి, చిలికించడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు. మీరు రెడీగా ఉంటే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దండి, ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఒక నిమిషం, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి కాబట్టి ఇది 100% ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలంటే మీ చేతుల్లో ఉంది. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయండి, ప్రజల సమస్యల మీద, ప్రజా అవసరాల మీద. కాబట్టి పక్కాగా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఫస్ట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.